వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలో గల శ్రీ గోదా సమేత శ్రీ శాలిగ్రామ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఈ పవిత్ర దినాన ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పాప విముక్తి కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సోమార్పేట్ ఘటనతో తనకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎల్లారెడ్డి మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమా సాయిబాబా తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్య అని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తన ప్రభావాన్ని, ఎమ్మెల్యేతో తనకున్న సాన్నిహిత్యాన్ని చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాని ఆయన అన్నారు. ప్రజలతో ఉండే తన నిజాయితీ అందరికీ తెలుసని, చేతకాని వారే వెన్నుపోటు పొడుస్తారని, దమ్మున్నవాడు ప్రజాక్షేత్రంలో గెలుస్తాడని, తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐబీ సెంటర్లోని హనుమాన్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అని ముమ్మరంగా తనిఖీలు చేశారు. అన్ని ధృవీకరణ పత్రాలు కలిగి ఉంటేనే వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహాజాతర నిర్వహణకు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణానికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మొత్తం 251 కోట్ల రూపాయలతో మేడారం సమగ్ర అభివృద్ధి, గద్దెల విస్తరణకు 101 కోట్లు, 4000 టన్నుల గ్రానైట్ తో గద్దెల ప్రాంగణ నిర్మాణం, 750 మంది కోయ వంశీయుల పేర్లతో 7000 పైగా శిల్పాలు, 930 ఏళ్ల నాటి కొయ్యల తాళపత్ర గంధాలు ఆధారంగా శిల్ప రూపకల్పన, 46 స్తంభాలతో విస్తరణ పనులు పూర్తి చేస్తున్నారని వివరించారు. ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డి శివార్లోని శ్రీ వైకుంఠపురంలోని గోదాదేవికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు, వరదాచార్యులు వైదిక పర్యవేక్షణలు జరిగిన ఈ పూజల అనంతరం అమ్మవారి పల్లకి సేవ ఆలయ పురవీధుల్లో జరిగింది. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు. నిర్మల్ జిల్లాలో అర్హులైన పాత్రికేయులందరికీ ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలను కేటాయించాలని బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త కె రామకిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మరుగుండ రాము డిమాండ్ చేశారు. 6 రోజులుగా పాత్రికేయులు చేస్తున్న దీక్ష శిబిరానికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి సేవలందించే పాత్రికేయులు రోడ్డున పడ్డం దారుణమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు చేతల్లో సేవ చేయాలనే సంకల్పంతో స్వయంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడిపి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకుడు ముందు నడిస్తేనే ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన అన్నారు. నటుడు అల్లు శిరీష్ వచ్చే ఏడాది మార్చి 6న తన ప్రియురాలు నయనను వివాహం చేసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ పాటతో అల్లు అయాన్ అర్హలతో రీల్ చేస్తూ శిరీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. బాబాయ్ సంగీత్ ఎప్పుడు ఉంటుంది అని అడిగినప్పుడు మనం దక్షిణాది వాళ్ళం, అలాంటివి చేసుకోం అని ఆయన బదులిచ్చారు. ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6న జరగడం విశేషం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం అలీపూర్ తండాలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యపై సర్పంచ్ చింతకాయల కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్తూ ప్రతి కుటుంబానికి నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ మరమ్మతులు, కొత్త బోర్ల ఏర్పాటు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అలీపూర్ తండాలో ఎవరూ నీటి కోసం కష్టాలు పడకూడదు, అందరికీ నీరు అందాలి అనేది నా లక్ష్యం అని సర్పంచ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాల మండల కేంద్రంలో యూరియా సరఫరా ఆన్లైన్ యాప్ పద్ధతిలో కాకుండా నేరుగా రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.